అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణంతో భయంలో ఉన్న పాకిస్తాన్ మేము దేనికైనా సిద్ధం, యుద్ధానికి సిద్ధం అని అంటూ ఉంది. అదే సమయంలో ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే పాకిస్తాన్కి సపోర్ట్ చేసే దేశాలు ఏవి అని. ఇప్పటికే మీరు ఆ దేశాలు ఏవి అని అనుకుంటూ ఉన్నారో కామెంట్ బాక్స్లో చేయండి. ఎందుకంటే పాకిస్తాన్ చైనా దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందా, పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేస్తుందా లేదా అనే ప్రపంచం మాట్లాడుకుంటూ ఉంది. పహల్గామ్ దాడి తర్వాత ఇప్పుడు పాకిస్తాన్లో భయం కనిపిస్తున్న సమయంలో భారత్ దాడి చేస్తుందేమోననే భయంతో చైనాను ఆశ్రయించింది పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ ఫోన్ చేశారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్కు చైనా విదేశాంగ మంత్రి ఫోన్ చేశారు. మేము మీకు అండగా ఉంటామని చెప్పినట్టుగా తెలుస్తుంది. బహుశా పాకిస్తాన్కి చైనా డైరెక్ట్గా అండగా ఉంటుందా? ఒకవేళ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం యుద్ధం చోటు చేసుకుంటే చైనా తన సైనికులను పాకిస్తాన్కు పంపిస్తుందా అనే ఒక అనుమానం అందరిలోనూ కనిపిస్తూ ఉంది. ఈ సమయంలో బహుశా చైనా పాకిస్తాన్కి ఆయుధాలను సప్లై చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చైనా దగ్గర ఉన్న ఇప్పటికే పాకిస్తాన్ దగ్గర ఉన్న అరకొర ఆయుధాలు, తుప్పుపట్టిన స్థితిలో ఉన్న ఆయుధాలు ఇవన్నీ కూడా చైనా సప్లై చేసినవే. ఇంకా చైనా పాకిస్తాన్ మధ్య కుదిరిన అగ్రిమెంట్లో భాగంగా చైనా కొన్ని ఆయుధాలను కూడా సప్లై చేస్తుంది, వార్షిప్లను కూడా సప్లై చేస్తుంది. అవి బహుశా 2028 నాటికి చైనా పాకిస్తాన్కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. చైనా పాకిస్తాన్కు డెలివరీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈలోపు యుద్ధం జరిగితే పరిస్థితి ఏంటి అని. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర వార్షిప్లు లేవు, అంటే యుద్ధవాహక నౌకలు పాకిస్తాన్ దగ్గర లేవు. మన దగ్గర యుద్ధవాహక నౌకలు ఉన్నాయి, డిస్ట్రాయర్లు ఉన్నాయి, ఫ్రిగేట్లు ఉన్నాయి. సో అత్యాధునిక ఆయుధ సంపత్తిని కలిగి ఉన్నాము. బలమైనటువంటి త్రివిధ దళాలను మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు యుద్ధం వస్తే ఏంటి అనే పరిస్థితి. ఒంటరిగా పాకిస్తాన్ ఎదుర్కొనే అవకాశం లేదు. అందుకే ఇప్పుడు చైనా దగ్గరికి వెళ్తోంది. ఎందుకంటే చైనా మాత్రమే ఇప్పుడు పాకిస్తాన్కి కొంత నమ్మశక్యంగా, కొంచెం ఆశావాహంగా కనిపిస్తుంది. మరి చైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తుందా, అంత ధైర్యం చేస్తుందా? ఒకవేళ చైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తే చైనా కూడా కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు, అఫ్కోర్స్ మనకంటే ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా చైనా మార్కెట్ అంతా కూడా భారత్ పైన ఆధారపడి ఉంది. కాబట్టి ఇప్పుడు చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందా? ప్రపంచం అంతా కూడా పాకిస్తాన్ని వేరు చేసి చూస్తుంది. ప్రపంచం అంతా పాకిస్తాన్ని ఉగ్రవాదులుగానే చూస్తోంది, టెర్రరిస్టులుగానే ప్రపంచం అంతా పాకిస్తాన్ని చూస్తున్న సమయంలో ఇప్పుడు చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందా లేదా అనే ఒక చర్చ జరుగుతోంది. ఈ సందర్భంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, చైనా విదేశాంగ మంత్రి ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధమే వస్తే ఏం చెయ్యాలి అనే విషయంపై చైనా కూడా ఆలోచిస్తుంది. పరిస్థితిని పరిశీలిస్తున్నాము అని చైనా అంటోంది. ఇప్పటికీ అమెరికా చెప్పింది. అంటే అమెరికా కూడా చాలా సందర్భాల్లో దొంగ నాటకాలే ఆడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ రోజుల్లో మన ముందు అమెరికా కూడా బహుశా తోక జాడించే అవకాశం లేదు. గతంలో పాకిస్తాన్లో ఉగ్రవాదం పెంచి పోషించడానికి అప్పట్లో అమెరికా కూడా కారణమే, బ్రిటన్ కారణమే, పశ్చిమ దేశాల కారణమని ఆ దేశ రక్షణ మంత్రి కూడా చెప్పాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బహుశా అమెరికా డైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే అవకాశం లేదు. కానీ చైనా ఏం చేస్తుంది? ఇప్పటికే చైనా సరిహద్దులో కుయుక్తులు పన్నుతూ ఉంది. ఈ నేపథ్యంలో చైనా పాకిస్తాన్కి ఏ మేర సపోర్ట్ చేస్తుంది అనే విషయంపై పెద్ద ఎత్తున ఆసక్తి కూడా కనిపిస్తోంది. పాకిస్తాన్కు మద్దతుగా నిలబడతామని చైనా విదేశాంగ మంత్రి వెల్లడించినట్టుగా తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి కేసులో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలి అని చైనా కూడా అంటోంది. ఇప్పటికే ఒక తటస్థ వేదిక పైన దర్యాప్తు జరిపించండి, మేము ఏ తప్పు చేయలేదు అని పాకిస్తాన్ అంటోంది. ఒక తటస్థ వేదిక పైన దర్యాప్తు జరిపించండి, మేము దేనికైనా సిద్ధమే, మా నిజాయితీ బయటపడుతుందని పాకిస్తాన్ ప్రేలాపనలు చేస్తున్న సమయంలో చైనా సహాయాన్ని పాకిస్తాన్ కోరుతుంది. ఇప్పటికే నీళ్ళు ఆపేశాం, అటు నావికాదళ విన్యాసాలు చేస్తున్నాం, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తుంది, కొన్ని క్షిపణి పరీక్షలు కూడా మనం చేస్తున్న నేపథ్యంలో చైనా సహాయాన్ని పాకిస్తాన్ కోరుతూ ఉంది. మా ప్రతినిధి సచిన్తో మాట్లాడదాం. సచిన్, ఒక్కసారి పాకిస్తాన్ మంత్రి మాట్లాడారు. పాకిస్తాన్ మంత్రి ఏం మాట్లాడారో చూద్దాం. अगर हमारा पानी बंद करेंगे तो फिर जंग के लिए तैयार हो जाएं। ये जो गोरी, शहीन, गजनवी, ये चौकों में सजाने के लिए नहीं हमने रखे हुए,
ये हमने हिंदुस्तान के लिए रखे हैं बाबा। ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं। ये दुनिया भी जानती है, आप भी जानते हैं, वरना आप तो इतने मक्कार बनिए हैं कि अभी तक पाकिस्तान के ऊपर कई दफा हमलावर हो चुके होते। आपने बड़ी दफा कोशिश की, लेकिन जब आपको पता चला कि हमारे शाहीन जो है फिजाओं में आ गए हैं तो आप भाग गए। तो इसलिए मैं दोबारा दोहराने लगा हूं, ये जो बैलिस्टिक मिसाइल है, ये जो क्रूज मिसाइल है, ये जो शाहीन है, गौरी है, ये मैं फिर दोहराने लगा हूं, ये हमारे चौकों में नहीं है, ये हमारे बिल्कुल आप इनका रुख आपकी तरफ है और किसी की तरफ नहीं है। तो इसलिए ये सोचना भी ना कि आप पाकिस्तान की हदूद को क्रॉस करोगे, अगर सोचोगे भी तो उसका खमियाजा आपको भुगतना पड़ेगा। పాకిస్తాన్ మంత్రి మాట్లాడుతున్న మాటలు విన్నారు కదా, వాళ్ళ దగ్గర ఏకంగా 130 అణుబాంబులు ఉన్నాయంట, వాటితో మేము యుద్ధానికి దిగుదాం అని అంటూ ఉన్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఒంటరి అయిపోయాడు, ప్రపంచం ముందు దోషిగా నిలబడుతూ ఉన్నాడు, దొంగ దెబ్బలు కొడుతూ ఉన్నారు, భారత్ పైన ఇంకా బుద్ధి రాలేదు, ఇప్పుడు భయంలో ఉంది పాకిస్తాన్, నీళ్ళు ఆపేసాం, కరువులో ఉంది, రాబోయే రోజుల్లో ఇంకా పాకిస్తాన్లో కరువు రాబోతుంది. ఇలాంటి సమయంలో ఇంకా పిచ్చి ప్రేలాపనలు పేలుతూ చైనా దగ్గరకు పరిగెట్టారు. చైనాను అడుగుతూ ఉన్నారు, మీ సహాయం మాకు కావాలి, భారత్ మాపై యుద్ధానికి దిగితే మీరు మాకు సాయం చేయండి అని ఇప్పుడు చైనా దగ్గరికి పరిగెట్టారు. చైనా కూడా దొంగ దేశమే, చైనాను కూడా నమ్మటానికి అవకాశం లేని దేశం. చైనా కూడా భారత్పై ఎప్పుడు కయ్యానికి కాలు దూదామా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందని చైనా కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో చైనా విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుకున్నారు. మరి మీరు అనుకుంటూ ఉన్నారా, మీరేమనుకుంటున్నారు? చైనా పాకిస్తాన్కు మద్దతుగా నిలబడుతుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి సచిన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సచిన్, మొత్తం ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఒంటరి అయిపోయిన ఈ సందర్భంలో చైనా విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుకున్న ఈ సందర్భాన్ని ఎలా చూడాలి? చైనా పాకిస్తాన్కు అండగా నిలబడే అవకాశం ఉందా? అంతకన్నా ముందు ఈ క్వశ్చన్ కి సంబంధించి మీరు ప్రశ్న రైజ్ చేసినప్పుడు పాకిస్తాన్ మంత్రి మాట్లాడాడు కదా రోహిత్, ఆయన ఏమంటాడు, టెక్టానిక్ అంటాడు. బహుశా వాళ్ళు చదివేటి ఇక్కడ అర్థమైపోతుంది. అదే టెక్టానిక్, అదే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్, అదే ఆయనకి తెలీదు. అది రైల్వే శాఖ మంత్రి అక్కడికి సంబంధించి. కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ మీరు అడిగింది, ఆయన పాకిస్తాన్ సంబంధించి యుద్ధ భయం నెలకొన్నప్పటి నుంచి మద్దతుగా నిలిచిన దేశాలు ప్రధానంగా కనిపించింది ఇరాన్. ఇప్పుడు దీనికి గొంతు కలిపింది చైనా. చైనా గొంతు కలిపిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్కి చాలా కారణాలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా నేను మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను రోహిత్. మొట్టమొదటిది నిన్న జరిగిన యుఎన్ఎస్సి, అక్కడ మీటింగ్ లో, యుఎన్ఎస్సికి సంబంధించి జరిగిన భేటీలో ఇక్కడ చైనా మద్దతుగా వెళ్ళింది. ఏమంటుంది పాకిస్తాన్ కి మద్దతుగా, కౌంటర్ టెర్రరిజం కి సంబంధించి మేము మద్దతుగా ఉంటాం. అండ్ అలాగే పహల్గామ్ అటాక్ మీద నిన్న పాకిస్తాన్ అక్కడ ఏమంది, ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎవరిదయ్యా ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్? ఎవడు కోరుకుంటారు ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్? ఎవరికి తెలియదు, ప్రపంచం మీకు తప్ప అందరికీ తెలుసు. ఇది మీరు చేస్తున్న దుర్మార్గం అని చెప్పి. సో యుఎన్ఎస్ కౌన్సిల్ కి సంబంధించి మాట్లాడిన సందర్భంలో ఇక్కడ పాకిస్తాన్ కి సపోర్ట్ గా వెళ్ళింది, పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చింది చైనా మాత్రమే ఇక్కడ సపోర్ట్ ఇచ్చింది. సో అలాంటి చైనా ఈ రోజు మళ్ళీ పాకిస్తాన్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్ తో మాట్లాడారు. చైనా ఫారెన్ మినిస్టర్, చైనా విదేశాంగ మంత్రి, అది కూడా మళ్ళీ వేరే వాళ్ళు కాదు, ఎందుకంటే విదేశాంగ శాఖకు సంబంధించి ఇప్పుడు ఆ కన్సర్న్ ఉంటూ ఉంటుంది వాళ్ళకున్న దేశాలతో. ఎందుకు పాకిస్తాన్ దగ్గర కన్సర్న్ ఉంది? ఎందుకంటే ఫస్ట్ గా బలూచిస్తాన్ లో సిపెక్ కి సంబంధించి రోడ్ ఇనిషియేటివ్ కి సంబంధించి ఉంది కాబట్టి సిపెక్ కి సంబంధించి వాళ్ళకి ముందు ఎందుకు బలూచిస్తాన్ లో తలనొప్పి. ఇప్పటికీ లక్షల కోట్లు ఖర్చు పెట్టింది చైనా, అక్కడ విసిగి వేసారిపోయింది. రెండోది ఇక్కడ ఆర్మ్స్ కావచ్చు, మరి ముఖ్యంగా ఈ మిలిటరీకి సంబంధించి యుద్ధ వాహనాలు కావచ్చు, యుద్ధ వాహన నౌకలు కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించి యుద్ధ సామాగ్రిని సమకూర్చడంలో డీలర్స్ గా లేక సప్లైర్స్ గా మాట్లాడుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ తో కీలకమైన స్థానం కావచ్చు, లేకపోతే కీలకమైన భాగస్వామ్యం కావచ్చు, లేకపోతే కీలకంగా సప్లై చేస్తుంది చైనా మాత్రమే వాళ్ళకి. ఇన్నాళ్ళు యూఎస్ కి సంబంధించి, లేకపోతే అఫ్కోర్స్ F-16 లాంటి ప్రాంతం నుంచి కావచ్చు, అనేకమైన ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రధాన సప్లయర్ ఇక్కడ చైనా మాత్రమే. సో ఇటువంటి అన్ని కారణాలు ఉన్న నేపథ్యంలో, దాంతో పాటు మరి ముఖ్యంగా రోడ్ అండ్ సిపెక్ కి సంబంధించి, ఆ రోడ్ ఇనిషియేటివ్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో లక్షల కోట్లు వెచ్చిస్తుంది. తన సైన్యాన్ని కూడా అక్కడ మోహరింపజేసిన పరిస్థితి ఉంది రోహిత్. కాబట్టి ఇప్పుడు చైనాకి తప్పని పరిస్థితి
ఎందుకంటే అయితే పాకిస్తాన్ ని వెనకైనా లాగేసుకోవాలి వాళ్ళు, అంటే తమ స్వాధీనంలోకి తీసేసుకునే ప్రయత్నం చేస్తుంది, లేకపోతే మద్దతు ఇచ్చినట్టుగా ఇచ్చి ఇది పాకిస్తాన్ ని తన గ్రిప్ లో తీసుకునే ప్రయత్నం చేస్తుంది. బియాండ్ దట్ ఇంకొక చర్చ ఏం జరుగుతోందంటే ఇప్పటికే ట్రేడ్ వార్ జరుగుతోంది ఇటు అమెరికాకి అలాగే చైనాకి. ఇటువంటి సినారియోలో కనుక ఒక్కసారిగా ముందడుగు వేస్తే ఇది ఇంకో ప్రశ్న యుద్ధానికి దారితీయచ్చు, ఇంకో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయచ్చు. ఒకవేళ పాకిస్తాన్ కి సంబంధించి చైనా దానికి వెళ్తే భారత్ కు అమెరికా రంగంలోకి దిగుతుంది. అఫ్కోర్స్ మీరు ఇందాక అన్నట్టుగా అమెరికా ఎప్పుడు ఎవరిని నమ్మడానికి లేదు, ఇక్కడ సైన్యపర్సన్ కూడా అటువంటి సినారియో కనిపిస్తోంది. సో ఇన్ని రకాల కారణాలు అయితే మాత్రం కనిపించడం జరుగుతోంది. కమింగ్ బ్యాక్ టు వాళ్ళ అంటే నిజానికి పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉన్న దేశాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డైరెక్ట్ గా పాకిస్తాన్ వైపు సపోర్ట్ చేయకుండా బహుశా తటస్థంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ పాకిస్తాన్ ఆశలన్నీ చైనా వైపే కనబడుతున్నాయి. చైనా నుంచి ఇప్పటికే ఆయుధాలు దిగుమతి చేసుకుంటుంది, చైనా నుంచి ఇప్పటికే యుద్ధ సామాగ్రిని దిగుమతి చేసుకుంటుంది. ఇప్పటికే చాలా ఆర్డర్స్ ఉన్నాయి, బహుశా కొన్ని ఆర్డర్స్ 2028లో డెలివరీ అయ్యే అవకాశం కూడా ఉంది, అంటే ఆయుధాలను సప్లై చేస్తుంది. సో ఈ సమయంలో చైనా లాగా నిలబడే దేశాలు ఇంకేమైనా ఉండే అవకాశం ఉంటుందా? చైనా సైనికులను ఉద్యమం అంటే వస్తే చైనా సైనికులను పంపే అవకాశం ఉంటుందా? కేవలం యుద్ధ సామాగ్రిని మాత్రమే సప్లై చేసే అవకాశం ఉంటుందా? ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు టచ్ చేస్తారు. మీరు అన్నారు యుద్ధ సామాగ్రిని టచ్ చేసే అవకాశం ఉందా. ఇక్కడ చైనా అలాగే పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో యుక్రెయిన్ రష్యా వారిని నేను ఇక్కడ టచ్ చేయాలని అనుకుంటున్నాను. ఒక జస్ట్ చిన్న పాయింట్ మాత్రం టచ్ చేస్తాను. ఎందుకంటే యుక్రెయిన్ కి సంబంధించి కూడా పశ్చిమ దేశాలుగా పేరుతో కావచ్చు అమెరికా పాత్ర గురించి ఇక్కడ టచ్ చేస్తాను. అమెరికా ఏమంది, యుక్రెయిన్ యుద్ధం మొదల నీకే నేనున్నాను కథలు అంది. ఆ తర్వాత చూస్తే తన దగ్గరున్న ఆర్మ్స్ ని అమ్ముతుంది. సో అటువంటి పాత్ర ఇక్కడ చైనా పోషించినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కనుక ఒకవేళ దీని అడ్వాంటేజ్ గా తీసుకొని పాకిస్తాన్ మీద సొంతం చేసుకుంటే కనుక మన మీదకి కాస్త ఆ పిడి బిగించవచ్చు అనే ఒక మార్కెట్ రైస్ అవుతుంది. కానీ చైనాకి ఇప్పటికే అర్థమైంది పాకిస్తాన్ లో బలూచిస్తాన్ అని ఒకటి ఉంది, ఆ బలూచిస్తాన్ అనేది వాళ్ళ దగ్గర రానివ్వటం లేదు అనేది. సో అక్కడ కూడా వాళ్ళు గ్రూప్ పెంచుకోవాలనుకుంటే పాకిస్తాన్ కూడా ఆక్రమించుకోవాలి, పాకిస్తాన్ మీద కూడా దాన్ని పట్టు బిగించాలన్న ప్లాన్ చేస్తుంటే ఇప్పటికే లాట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇప్పటికే ఆ సీక్రెట్ లో భాగంగా ఏడాదికి $1 బిలియన్ వెచ్చించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు వాడు రుణపడిపోయింది, అప్పులు పడిపోయింది చైనాకి పాకిస్తాన్. దాంతోపాటు ఐఎంఎఫ్ కి సంబంధించి కూడా 2027 వరకు మాత్రమే గడిచే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటికీ ఇప్పుడు చైనా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎప్పుడైతే యుద్ధం అనే మాట వినిపిస్తుందో అసలు నుంచి ప్రధానంగా వినిపిస్తున్న మాట చైనా ఏం చేయబోతుంది అనేది, ఎందుకు చైనా కామ్గా ఉందనేది. ఇక్కడ చైనా మీరు అన్నట్టుగా తటస్థంగానే వ్యవహరిస్తోంది. చైనా అన్న మాట నేను ఇక్కడ కోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. చైనా అన్న మాటలంటూ కూడా ఏవైతే వెబ్సైట్స్ వాటిని కోట్ చేయడం జరుగుతుందో ఇంటర్నేషనల్ న్యూస్ అవుట్లెట్స్ వాటిని నేను ఇక్కడ కోట్ చేస్తున్నాను. ఏముంటుంది, గ్లోబల్ టెర్రరిజం కి సంబంధించి మనం ఫైట్ చేయాల్సింది. పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజం కి సంబంధించి చైనా మద్దతు ఇస్తుంది. దాంతో పాటు ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఎవరైనా విదేశీయులు కనుక దాంట్లో భాగస్వామ్యం అయితే, తటస్థులు కనుక భాగస్వామ్యం అయితే దానికి మద్దతు ఇస్తాము అంటూ చెబుతోంది. సో ఇక్కడే అర్థమవుతోంది అంటే ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి మద్దతు ఇస్తూనే ఉంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఇది టెర్రర్ అటాక్ అని చెబుతూ ఉంటే చైనా మాత్రం దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే, పర్పెట్రేటర్స్ ఎవరైనా పట్టుకోవాల్సిందని చెప్తా ఉంది. సో ఇక్కడ అర్థమైపోతుంది. బట్ ఇక్కడ భారత్ కూడా అదే వ్యూహాత్మకంగా వెళ్తోంది. ఎందుకంటే చైనా ఇక్కడ వరకు రియాక్ట్ కాలేదు. చైనా కనుక రియాక్ట్ అయిన తర్వాత మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే చైనా కనుక రంగంలోకి దిగిందా, ఒకవేళ దీన్ని ప్రచన్న యుద్ధానికి చైనా తీసుకువెళ్ళాలి అని అనుకుంటే కనుక ఇది భారత్ కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అవకాశం ఉంటుంది, సిచ్యువేషన్స్ ఉంటుంది. ఎందుకంటే అమెరికాను పూర్తిగా నమ్మే సిచ్యువేషన్ లేదు. అలా చెప్పి రష్యా మీద మనం కంప్లీట్ గా బేస్ అవుతామంటే రష్యా మనకు సపోర్ట్ ఇస్తుంది, కాదని కాదు. కానీ మనతో ఉన్న ర్యాపోకి చైనాతో సంవాట్ కూడా ర్యాపో ఉంది. కాబట్టి ఈ రెండింటి క్యాలిక్యులేషన్ లో రష్యాకి సంబంధించి కూడా ఒక అడుగు ఆలోచించే అవకాశం ఉంటుంది. సో ఇన్ని పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు చైనా తీసుకున్న నిర్ణయం తర్వాత భారత్ ఆర్థిక అడుగులు వేసే అవకాశం ఉంది. ఇంకొక మాట నేను కోట్ చేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాను రోహిత్. ఎందుకంటే రోజులకి ఎప్పుడైతే ట్రేడ్ వార్ మొదలైందో చైనాకు కూడా వణుకు పుట్టింది, ఒక చిన్న జరక అయితే ఉండింది. ఎందుకంటే ఇంకా అంత పాపులేషన్ కంట్రీస్ అంతగా లేవు ఏషియాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో. కాబట్టి ఇండియా మీరు మాకు సపోర్ట్ ఇవ్వాలి అంటూ అమెరికాతో ట్రేడ్ వార్ల నేపథ్యంలో మాట్లాడుకొచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు చైనాతో మనం మాట్లాడే అవకాశం ఉంది. దౌత్యపరంగా చాలా ముందుకు వెళ్తాం. చైనా కూడా ఈ విషయంలో మనకి సపోర్ట్ గా నిలవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత పాకిస్తాన్ కి సిక్కడే అవకాశం ఉందని అతిశయలేదు. బట్ మీరు అన్నట్టుగా బంగ్లాదేశ్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇవన్నీ సపోర్ట్ చేసిన
వాటికి దిక్కులేదు. ఇరాన్కి సంబంధించి అంటే అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ మాట్లాడుకోవాలి, వాళ్ళ పరిస్థితులు వాళ్ళకే ఉన్నాయి. బంగ్లాదేశ్కి అటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఇంకా పెద్దగా అయితే మాత్రం సపోర్ట్ వచ్చిన ఫలితాలు చూపించవైతే లేవు కానీ బట్ చైనా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. బట్ అది దౌత్యపరంగా మనం ఆ ఇష్యూకి చెక్ పెడతామనేది ప్రస్తుతం విశ్లేషించే భావన అయితే మాత్రం చెప్పొచ్చు రోహిత్. రైట్ సచిన్, చైనా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో చైనా ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ భయపడుతూ చైనా దగ్గరికి వెళ్ళింది. చైనా విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. నిజానికి చైనా భారత్ని ఎలా దెబ్బ కొడదామా అని చూస్తుంటుంది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్లో ఏ విధంగా ఆక్రమిద్దామా, అరుణాచల్ ప్రదేశ్ కూడా నాదే అని అంటుంది. అక్సాయ్ చిన్ గాల్వాన్ దగ్గర ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఒక పక్క పాకిస్తాన్, మరొక పక్క చైనా, వీళ్ళిద్దరూ కూడా భారత భూభాగాన్ని ఆక్రమించాలి, భారత్ను దెబ్బ కొట్టాలి అని ఎదురు చూస్తున్న గుంటనక్కలే. ఇప్పుడు భారత్ పాకిస్తాన్కి యుద్ధం వస్తే ఏ దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాయనే చర్చ జరుగుతుంది. సపోర్ట్ చేసే కొన్ని దేశాలు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో బహుశా డైరెక్ట్గా సపోర్ట్ చేయకపోయినా తటస్థంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇటు భారత్ వైపు అయితే మాట్లాడే అవకాశం లేదు, కానీ పాకిస్తాన్కు నేరుగా సపోర్ట్ చేస్తాయో తటస్థంగా ఉంటాయని చాలా దేశాలు తటస్థంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ పాకిస్తాన్ ఆశలన్నీ కూడా ఇప్పుడు చైనా పైనే ఉన్నాయి. చైనాను నమ్మటానికి అవకాశం లేదు. చైనాకి భారతదేశం అవసరం చాలా ఉంది. మనం ఆర్థిక శక్తిగా ఎదుగుతూ ఉన్నాం. మన ఆర్థిక కార్యకలాపాలని, మన ఆర్థిక వ్యవస్థని దెబ్బ కొట్టాలని చైనా కూడా ఎదురు చూస్తుంది. అటు అమెరికా కూడా తప్పక మనకి స్నేహస్తాన్ని అందిస్తూ ఉంది. ఇటు చైనా పక్కనే ఉన్న చైనా మాత్రం మన ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంది. అందుకే పాకిస్తాన్కి ఇప్పటికీ యుద్ధ సామాగ్రిని, మిసైల్స్ అందిస్తుంది, అత్యాధునిక మిసైల్స్ అందిస్తుంది, అత్యాధునిక భద్రతా పరికరాలను కూడా పాకిస్తాన్కి సప్లై చేస్తుంది. ఇలాంటి సమయంలో చైనా సపోర్ట్ని పాకిస్తాన్ కోరుతుంది. ఇప్పటికే మనం నీళ్ళు ఆపేసాం, సో కలగజేసుకోండి, ఒక తటస్థ వేదిక పైన విచారణ జరిపించండి, మా తప్పేమీ లేదు అని దొంగ మాటలు మాట్లాడుతుంది. సో ఇప్పుడు చైనా కూడా ఎదురు చూస్తూ ఉంది. మరి చైనా ఇక్కడ గుంటనక్క పాత్ర పోషిస్తుందా, లేదు అంటే తటస్థంగా ఉంటుందా, న్యాయంగా నిలబడుతుందా, ఏం చేస్తుందా అనేది చూడాల్సినటువంటి విషయం. కానీ చైనాను మాత్రం మనం నమ్మటానికి అవకాశం లేదు. అవకాశం ఉంటే మన సైనికులపైన, మనం చూసాం గాల్వాన్ లోయలో కూడా మన సైనికులపై వాళ్ళు చేసిన దాష్టికాన్ని మనం గతంలో చూసాం. ఎప్పటికప్పుడు మన భూభాగాన్ని ఆక్రమించాలని కూడా చూస్తుంటుంది. ఇలాంటి సమయంలో చైనా పాకిస్తాన్కి ఎంతవరకు నిలబడుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.